హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 9 అయినటువంటి స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 9Bలో ఫస్ట్ రోమన్లో 13th 14th ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి అండ్ సెకండ్ రోమన్లో 1-2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 13th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ద స్ట్రైట్ లైన్ y equal to minus root 3x plus 3 with the positive direction of the x-axis measured in the counter clockwise direction. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, లైన్ ఈక్వేషన్ అనేది ఇచ్చారమ్మా. ఏమి ఇచ్చారో రాయండి. ఫస్ట్ గివెన్ లైన్ ఈక్వేషన్, గివెన్ లైన్ y is equal to minus root 3x plus 3. ఓకే, సో ఈ లైన్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉందమ్మా? ఇన్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏం తెలుసు మనకి? y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంది. అయితే ఇప్పుడు కంపేర్ చేస్తే రెండింటిని m ఏమవుతుందమ్మా? మైనస్ రూట్ 3. m అనేది ఏంటమ్మా? స్లోప్. మనకి స్లోప్ ఏం తెలుసు? ఇప్పుడు సపోజ్ ఒక స్ట్రైట్ లైన్ ఈ విధంగా ఉంది. ఎక్స్ యాక్సిస్తో ఈ స్ట్రైట్ లైను టీటా అనే యాంగిల్ చేస్తే గనక అప్పుడు స్లోప్ అనేది ఏమవుతుంది? ట్యాన్ టీటా కదా. అంటే ఆ విధంగా ఎం అంటే మనం ఏం రాయొచ్చు? ట్యాన్ టీటా అని రాయొచ్చు. ట్యాన్ టీటా మైనస్ రూట్ 3. మనకేం తెలుసమ్మా? ట్యాన్ 60 అంటే రూట్ 3 అని తెలుసు కదమ్మా. సో అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? మైనస్ రూట్ 3 అంటే ట్యాన్ 60 రాయొచ్చు. అండ్ మైనస్ ట్యాన్ 16ని మనం ట్యాన్ 180 మైనస్ 60 అని రాయొచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు 180 మైనస్ అంటే ఏ క్వాడ్రెంట్లో వస్తుందమ్మా? ఈ విధంగా 4 క్వాడ్రెంట్స్ తీసుకుంటే 0 to 90 degrees ఫస్ట్ క్వాడ్రెంట్, 90 to 180 degrees సెకండ్ క్వాడ్రెంట్, 180 to 270 degrees థర్డ్ క్వాడ్రెంట్ అండ్ 270 to 360 degrees ఫోర్త్ క్వాడ్రెంట్. 180 మైనస్ రాసాము అంటే సెకండ్ క్వాడ్రెంట్లో వస్తుంది. సెకండ్ క్వాడ్రెంట్లో ఓన్లీ సైన్ కొసికెన్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్ కదా. కాబట్టి ట్యాన్ 180 మైనస్ 60 అంటే మైనస్ ట్యాన్ 60 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 180 మైనస్ 60 అంటే వాల్యూ ఏంటి? 120. ట్యాన్ టీటా ఈక్వల్ టు ట్యాన్ 120 degrees అంటే టీటా ఏమవుతుందమ్మా? 120 degrees. సో యాంగిల్ ఫైండ్ చేయమన్నారు కదా. 120 degrees అనేది యాంగిల్. రేడియన్స్లో రాయాలంటే ఏం చేయాలమ్మా? 120 ఇంటూ పై బై 180 చేయండి. 0 క్యాన్సిల్ అవుతుంది. 3 6 3 4 2 2 2 3 అంటే 120నే మనం ఏం చెప్పొచ్చు? 2π/3 రేడియన్స్ అని చెప్పొచ్చు. అర్థమైంది కదమ్మా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 14th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఆర్ ఏ అండ్ బి. ఓకే, అండ్ ఇంకేమిచ్చారు? ఇఫ్ పి ఈజ్ ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద ఒరిజిన్ టు దిస్ లైన్, రైట్ ద వాల్యూ ఆఫ్ పి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే అమ్మా, ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఇంటర్సెప్ట్స్ అనేవి ఇచ్చారమ్మా. ఓకే, ఫస్ట్ చూడండి, ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ ఉంది అండ్ వై యాక్సిస్ తీసుకున్నానమ్మా. వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. అండ్ ఒక స్ట్రైట్ లైన్ ఏ విధంగా ఉందంటమ్మా, ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని ఇంటర్సెప్ట్ చేస్తూ ఈ విధంగా ఉంది ఒక స్ట్రైట్ లైన్ ఎల్. ఓకే, అయితే ఏమి ఇచ్చారు ఇంటర్సెప్ట్స్? ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అని ఇచ్చారు, వై ఇంటర్సెప్ట్ బి అని ఇచ్చారు. అంటే ఏమవుతుందమ్మా, ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అని ఇచ్చారు అంటే ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది? A,0 దగ్గర. అదేవిధంగా వై ఇంటర్సెప్ట్ బి ఇచ్చారు అంటే ఈ పాయింట్ ఏమవుతుంది? 0,B అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ని నేను ఏం తీసుకుంటున్నానంటే ఏబి అని తీసుకుంటున్నాను. ఓకేనా, సో ఈ ఏబి అనే పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ అనేది వచ్చింది కదా. అండ్ ఇంకా ఏమి ఇచ్చారమ్మా మనకి? పి అనేది ఇచ్చారమ్మా. పి అనేది ఏంటమ్మా? లెంత్ ఆఫ్ ఏ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు దిస్ లైన్. పి అనేది ఏంటి ఇచ్చారమ్మా? ఇక్కడ ఆరిజిన్ ఉంది కదా, ఇదే కదా ఆరిజిన్. ఆరిజిన్ నుంచి ఒక పర్పెండిక్యులర్ అనేది డ్రా చేశారు ఆ లైన్కి. సో ఏదైతే లైన్ పర్పెండిక్యులర్గా డ్రా చేశారో ఈ లైన్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారమ్మా? పి అని ఇచ్చారమ్మా. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది కూడా ఈ పి వాల్యూనే ఫైండ్ చేయాలి.
ఏ టర్మ్స్లో, ఏబి టర్మ్స్లో మనం పి యొక్క వాల్యూని ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఏ విధంగా చేస్తానో చూడండి. సొల్యూషను, లెట్ ఎల్ బి ద స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ ఎల్ అని తీసుకున్నానమ్మా. ఈ ఎల్ అనే స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ని a,0 అనే పాయింట్ దగ్గర, వై యాక్సిస్ని 0,b అనే పాయింట్ దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏమిచ్చారమ్మా? ఎక్స్ ఇంటర్సెప్ట్ అనేది ఏమిచ్చారు? ఎక్స్ ఇంటర్సెప్ట్ అనేది ఏ అని ఇచ్చారు. అండ్ వై ఇంటర్సెప్ట్ ఏమిచ్చారమ్మా? వై ఇంటర్సెప్ట్ బి అని ఇచ్చారమ్మా. సో ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అని ఇచ్చారు అంటే అక్కడ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఏమొచ్చింది? a,0. ఇదేమనుకున్నాం? ఏ అని తీసుకున్నాం. అదేవిధంగా వై ఇంటర్సెప్ట్ బి ఇచ్చారు అంటే పాయింట్ ఏమైంది అక్కడ? 0,b. ఈ పాయింట్ని బి అని తీసుకున్నాం. అదేవిధంగా మనకి ఆరిజన్ కూడా ఇచ్చారు. ఆరిజన్ నుంచి పి అనేది ఆ లైన్ యొక్క డిస్టెన్స్. ఓకేనా? పి అనేది ఏమి ఇచ్చారమ్మా? పి బి ద లెంత్. ఎక్కడి నుంచి? ఆరిజన్ నుంచి లైన్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ ఉంది కదా, ఆ పర్పెండిక్యులర్ యొక్క లెంత్. లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ drawn from origin to this line. లైన్ ఏమనుకున్నాం? ఎల్ అనుకున్నాం కదా, టు ద ఎల్. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమ్మా, ఇక్కడ మనకి ఓ ఏ బి అనే 3 వర్టిసెస్తో ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది కదా. ఇక్కడ ఏమైందమ్మా? హియర్ ఓ అంటే ఏంటి? ఆరిజిన్. ఏ అనే పాయింట్ ఏంటి? a,0. బి అనే పాయింట్ 0,b. ఏం చేస్తున్నాయి? ఒక ట్రయాంగిల్ని ఫార్మ్సే ట్రయాంగిల్. మనకి 3 వర్టిసెస్ తెలిసినప్పుడు, ట్రయాంగిల్ యొక్క 3 వర్టిసెస్ తెలిసినప్పుడు ఏరియా అనేది ఏం తెలుసమ్మా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. ఇప్పుడు ఓఏబి యొక్క ట్రయాంగిల్ ఉంది కదా, ఇప్పుడు ఓఏబి అనే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ చేస్తాను. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఏం తెలుసు? 1/2 ఇంటూ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 అని తెలుసు. ఇప్పుడు ఇక్కడ మనకి 3 వర్టిసెస్ ఏమున్నాయి? ఆరిజన్ 0,0. ఆరిజన్ 0,0. ఇక్కడ 3 వర్టిసెస్ ఏమున్నాయమ్మా? ఆరిజన్ 0,0 x1 y1 అని తీసుకోండి. అండ్ ఏ x2 y2 అని, బి అనేది x3 y3 అని కన్సిడర్ చేయండి. సో ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. 1/2 ఇంటూ x1 అంటే ఇక్కడ ఏముందమ్మా? 0 ఇంటూ y2 మైనస్ y3 అంటే 0, y3 అంటే b అంటే ఏమవుతుంది? 0 మైనస్ b ప్లస్ x2 అంటే ఏముంది? ఏ ఉంది. ఏ ఇంటూ y3 మైనస్ y1 అంటే b మైనస్ 0 ప్లస్ x3 అంటే 0, y1 మైనస్ y2 అంటే 0 మైనస్ 0. ఓకే? సో సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 1/2 ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా, 0 అయిపోయింది. ప్లస్ ఏ ఇంటూ బి ఏమవుతుంది? ఏబి వస్తుంది. నెక్స్ట్ ఈ టర్ము 0 కాబట్టి ఇంకా మనకేమొచ్చిందమ్మా? మాడ్యులస్ AB/2 వచ్చింది. ఇది ఎప్పుడు ఏరియా అనేది ఫైండ్ చేసాము? 3 వర్టిసెస్ తెలిసినప్పుడు. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏబి ఉన్నది కదా, ఈ ఏబి అనేది మనం ట్రయాంగిల్కి బేస్ కింద తీసుకోవచ్చు కదమ్మా. ఇక్కడ ఏదైతే ఓఏబి ట్రయాంగిల్ ఉందో, ఈ ఓఏబి ట్రయాంగిల్లో ఏబి అనేది బేస్ అని, అండ్ ఓ నుంచి ఒక పర్పెండిక్యులర్ అనేది డ్రా చేసాం కదా ఈ లైన్కి. ఈ లైన్ని హైట్ అని తీసుకుంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ కూడా అవుతుందని తెలుసు కదా మనకి. ఓకేనా? ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈ విధంగా కూడా ఫైండ్ చేయొచ్చు. ఓన్లీ 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడే కాదు, బేస్ హైట్ తెలిసినప్పుడు కూడా మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ చేయొచ్చు కదా. సో ఇక్కడ చూడండి ఏ విధంగా చేస్తాను. ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఓఏబికి బేస్ అనేది ఏమవుతుందమ్మా? బేస్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అవుతుంది. డిస్టెన్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏబి అనే 2 పాయింట్స్ యొక్క డిస్టెన్సే బేస్ అవుతుంది. సో డిస్టెన్స్ ఆఫ్ ఏబి ఫైండ్ చేయండి. డిస్టెన్స్ ఫార్ములా మనకి ఏం తెలుసమ్మా? డిస్టెన్స్ అనేది ఏం తెలుసు? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అని తెలుసు. ఇక్కడ 2 పాయింట్స్ ఏంటి? ఏబి.
ఏ అనే పాయింట్ a,0 అండ్ b అనే పాయింట్ 0, b. సో ఏ అనే పాయింట్ని మనం x1, y1 అని, b అనే పాయింట్ని x2, y2 అని కన్సిడర్ చేస్తే డిస్టెన్స్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 అంటే 0 మైనస్ a అంటే ఏమవుతుంది? 0 మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 అంటే b, y1 అంటే 0 అంటే ఏమవుతుంది? b మైనస్ 0 హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0 మైనస్ a అంటే మైనస్ a స్క్వేర్. b మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చమ్మా? b స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ బేస్ ఏమొచ్చిందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని వచ్చింది. అదేవిధంగా ట్రయాంగిల్ ఓఏబిలో హైట్ అనేది ఏంటమ్మా? ఇక్కడ హైట్ అనేది ఏమవుతుంది? లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఎల్. సో ఏదైతే మనం ఆరిజిన్ నుంచి ఎల్ అనే లైన్కి డ్రా చేసామో పర్పెండిక్యులర్, ఆ పర్పెండిక్యులర్ యొక్క లెంతే ఈ ట్రయాంగిల్ ఓఏబి యొక్క హైట్ అవుతుంది. ఎంత ఇచ్చారమ్మా? పి అని ఇచ్చారు కదా ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు బేస్ హైట్ తెలిసినప్పుడు ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏమవుతుందమ్మా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాయొచ్చు కదా. ఓకే, ఇక్కడ బేస్ తెలుసు, హైట్ తెలుసు. అండ్ అదేవిధంగా ఆల్రెడీ మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ఫైండ్ చేసాం. 3 వర్టిసెస్ యూజ్ చేసి కూడా మనం ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫైండ్ చేస్తే మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమొచ్చిందమ్మా? మాడ్యులస్ AB/2 వచ్చింది కదా. సబ్స్టిట్యూట్ చేయండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమొచ్చిందమ్మా? మాడ్యులస్ AB/2 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బేస్. ఇక్కడ ట్రయాంగిల్ ఓఏబి యొక్క బేస్ ఏమొచ్చిందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని వచ్చింది కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ హైట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? హైట్ అనేది p. సబ్స్టిట్యూట్ చేయండి p. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మాడ్యులస్ AB/2 ఈక్వల్ టు p ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై 2. సో 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఉంది కదా, ఈ టర్మ్ ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. అంటే ఏమొస్తుంది? మాడ్యులస్ AB బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. ఓకేనమ్మా? సో ఇప్పుడు p వాల్యూ అనేది ఫైండ్ చేసాం, అది కూడా AB టర్మ్స్లోనే వచ్చింది. అర్థమైంది కదమ్మా? ఇక్కడ మనం ఓన్లీ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసి మాత్రమే చేసాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2,2 అండ్ కటింగ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్ హూజ్ సమ్ ఈజ్ 9. చూడండి అమ్మా, ఇక్కడ ఏమంటున్నారంటే లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయమంటున్నారు. అండ్ ఆ లైన్ అనేది 2,2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అండ్ ఆ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్తో ఇంటర్సెప్ట్స్ చేస్తే కనుక ఆ ఇంటర్సెప్ట్ సమ్ 9 అవుతుంది అని ఇచ్చారు. ఓకేనా? వీటిని యూజ్ చేసుకొని మనం లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేద్దాం. అయితే ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందమ్మా? ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఏ విధంగా ఉంటుంది? x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. మనకి ఏమి ఇచ్చారు? ఆ లైన్ అనేది 2,2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారు. లైన్ పాసెస్ త్రూ 2,2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి x ప్లేస్లో 2, y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 2/a ప్లస్ 2/b ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఎల్సిఎం ఏబి తీసుకుంటే కనుక ఇక్కడ ఏమవుతుంది? ఎల్సిఎం ఏబి రావాలంటే ఇక్కడ ఏ ఉంది కదా, బీతో మల్టిప్లై చేయాలంటే 2b ప్లస్ ఇక్కడ b ఉంది. ఎల్సిఎం ఏబి రావాలి అంటే ఏతో మల్టిప్లై చేయండి. 2a ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ న్యూమరేటర్లో 2 అనేది కామన్ తీస్తే ఏముంటుంది? a ప్లస్ b ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఏబి అనేది డివైడ్ చేస్తుంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఓకే, ఇది 2 అనుకోండి. అండ్ మనకి ఇంకేమి ఇచ్చారమ్మా? ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ అనేది 9 ఇచ్చారు. లెట్
ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏంటి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అండ్ వై ఇంటర్సెప్ట్ ఏంటి బి అని కదా తీసుకున్నాం. లైన్ ఈక్వేషన్ చూడండి, ఇంటర్సెప్ట్ ఫామ్లో లైన్ ఈక్వేషన్ అనేది మనకి ఏ విధంగా ఉంది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏ అనేది ఎక్స్ ఇంటర్సెప్ట్, బి అనేది వై ఇంటర్సెప్ట్. అండ్ మనకి ఆ ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ అనేది ఏమి ఇచ్చారు, 9 ఇచ్చారు. గివెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఈక్వేషన్ 2ని చూస్తే మీరు ఈక్వేషన్ 2 అనేది ఏముందమ్మా, 2 ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఉంది. దట్ ఎంప్లైస్ 2 ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏంటి, 9 ఈజ్ ఈక్వల్ టు ఏబి. దట్ ఎంప్లైస్ ఏబి ఈక్వల్ టు ఏమైంది, 2 ఇంటూ 9 18 అయ్యింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 9 అని తెలుసు అండ్ ఏబి ఈక్వల్ టు 18 తెలుసు కదా. ఈ రెండింటిని యూజ్ చేసి నేను ఏ మైనస్ బి ఫైండ్ చేస్తాను. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని రాయొచ్చు. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏం తెలుసు, 9 అని తెలుసు. 9 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏబి అంటే 18 తెలుసు. 9 స్క్వేర్ అంటే 81 మైనస్ 4 ఇంటూ 18 అంటే ఏం తెలుసు, 72 అని తెలుసు. 81 మైనస్ 72 అంటే 9. సో ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేరు 9 అని వచ్చింది కాబట్టి సింప్లిఫై చేస్తే ఏ మైనస్ బి ఏమవుతుందమ్మా, స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ప్లస్ ఆర్ మైనస్ 3 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు 2 కేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఏ మైనస్ బి అనేది ఈక్వల్ టు 3 అయినప్పుడు లేదా -3 అయినప్పుడు. చూడండి ఏ విధంగా సింప్లిఫై చేస్తాను. ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ఏం తెలుసమ్మా, 9 అని తెలుసు. అండ్ ఏ మైనస్ బి అనేది ఏమొచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ 3. సపోజ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 3 అయితే కనుక ఏమవుతుంది చూడండి, ఏ ప్లస్ బి అనేది 9, ఏ మైనస్ బి అనేది 3 కన్సిడర్ చేస్తే సమ్ చేయండి, బి అనేది క్యాన్సిల్ అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 3 12 అయింది. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 6 అవుతుంది. ఏ ఈక్వల్ టు 6 అయితే ఇప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 9 అని తెలుసు కదా. ఏ ఈక్వల్ టు 6 సబ్స్టిట్యూట్ చేస్తే బి ఈక్వల్ టు ఏమొస్తుంది, బి ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 6 అంటే బి ఈక్వల్ టు 3 వచ్చింది. అంటే ఇక్కడ ఏ కామా బి అనే పాయింట్ ఏమొచ్చిందమ్మా, 6,3 వచ్చింది. అదేవిధంగా ఏ మైనస్ బి అనేది -3 కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి అనేది 9, ఏ మైనస్ బి అనేది -3 కన్సిడర్ చేస్తే రెండింటిని సింప్లిఫై చేయండి. బి అనేది క్యాన్సిల్ అయింది. 2a ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 3 అంటే 6. ఏ ఈక్వల్ టు ఏమైంది, 3 అయ్యింది. ఓకే. ఏ ఈక్వల్ టు 3 అయితే ఇప్పుడు వాల్యూని ఏ ప్లస్ బి ఈక్వల్ టు 9లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ప్లస్ బి ఈక్వల్ టు 9. బి ఈజ్ ఈక్వల్ టు 9. 3 అనేది రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే -3 అవుతుంది కదా. 9 మైనస్ 3 దట్ ఈజ్ 6 అవుతుంది. సో ఇక్కడ ఏ కామా బి అనే పాయింట్ ఏమైందమ్మా, 3,6 అయింది. ఓకేనా. సో ఇప్పుడు ఏ కామా బి అనేది 6,3 అయినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏ ఫామ్లో ఉంది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 కదా. ఎక్స్ బై ఏ అంటే ఎక్స్ బై 6 ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1. సింప్లిఫై చేస్తే కనుక ఏమవుతుంది, ఇక్కడ ఎల్సిఎం అనేది 6 అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఎంప్లైస్ ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6 అయింది. అదేవిధంగా ఏ కామా బి అనేది 3,6 అని కన్సిడర్ చేసామనుకోండి. ఓకే. అప్పుడేమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ బై 3 ప్లస్ వై బై 6 ఈక్వల్ టు 1. ఎల్సిఎం అనేది 6 అయితే కనుక ఏమవుతుంది, ఇక్కడ 3 ఉంది కదా. 6 ఎల్సిఎం రావాలంటే 2తో మల్టిప్లై చేయాలి. 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఎంప్లైస్ 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. సో మనకి లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉందమ్మా, ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 6 ఆర్ 2x ప్లస్ వై ఈక్వల్ టు 6 అవ్వచ్చు. ఓకేనా. ఏ విధంగా చేసామో అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ వన్ చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ త్రూ ద పాయింట్ 0,2 మేకింగ్ అన్ యాంగిల్ 2π/3 విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఆల్సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు ఇట్ అండ్ క్రాసింగ్ ద y యాక్సిస్ at a distance of 2 units below the horizon. ఓకే. సో క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి అమ్మా, చాలా ఈజీ. ఓకే. ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఫైండ్ చేయమంటున్నారు. 0,2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అదేవిధంగా ఎక్స్ యాక్సిస్తో 2π/3 యాంగిల్ చేస్తుంది అని ఇచ్చారు. ఓకేనా. పాజిటివ్ డైరెక్షన్లో. అయితే ఎప్పుడైనా సరే ఏదైనా లైన్ ఎక్స్ యాక్సిస్తో
పాజిటివ్ డైరెక్షన్లో యాంగిల్ చేస్తుంది అనుకోండి, ఆ యాంగిల్ యొక్క tan θ అనేది ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ ఏ లైన్ అవుతుంది కదా. అంటే ఇక్కడ 2π/3 అనేది θ ఇచ్చారు. సో tan 2π/3 అనేది ఏమవుతుందమ్మా, స్లోప్ ఆఫ్ ది లైన్ అవుతుంది. అండ్ ఇక్కడ పాయింట్ ఇచ్చారు, స్లోప్ అనేది తెలుసు. పాయింట్ టు స్లోప్ ఇస్తే ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయగలమా? సో చూడండి ఏ విధంగా చేస్తాను. గివెన్ పాయింట్ ఇచ్చారు, x1 y1 అనేది ఏమి ఇచ్చారు, 0,2 ఇచ్చారు. అదేవిధంగా స్లోప్ ఏంటమ్మా, m అనే లెటర్తో డినోట్ చేస్తాం. m అనేది ఏంటి, tan θ అని తెలుసు. ఇక్కడ θ అనేది ఏమి ఇచ్చారమ్మా, 2π/3 అని ఇచ్చారు. సో ఏమవుతుంది, tan 2π/3. 2π/3 అంటే వాల్యూ ఏంటి, tan ఏం రాయొచ్చు, π-π/3 అని రాయొచ్చా. π-π/3 అంటే అది ఏ క్వాడ్రంట్లో వస్తుందమ్మా, సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైను కొసికెంటు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ నెగిటివ్ కదా. అంటే ఇదేమవుతుంది, -tan π/3 అవుతుంది. అంటే -tan π/3 అంటే వాల్యూ ఏంటి, 60 degrees. -tan 60 degrees అంటే √3. ఓకే, దేర్ఫోర్ స్లోప్ ఏమొచ్చిందమ్మా, m = -√3 వచ్చింది. పాయింట్ టు స్లోపు తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏమవుతుందమ్మా, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ y - y1 = m × x - x1 అవుతుంది. ఓకేనా, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. y - y1 అంటే ఇక్కడ ఏముంది, 2 ఉంది. y - 2 = m అంటే ఏమొచ్చింది, -√3 × x - x1. x1 అంటే 0. ఓకేనా, దట్ ఎంప్లాయిస్ ఏమవుతుందమ్మా, y - 2 -√3 × x. దట్ ఎంప్లాయిస్ y -√3x + 2 అవుతుంది. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ 1 అనుకున్నా. అయితే ఇంకా ఏమడిగారమ్మా, సో ఏదైతే మనం లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేసామో ఆ లైన్కి ప్యారలల్గా ఉండేటట్టు ఇంకొక లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. అది కూడా ఏ విధంగా ఉందట, y యాక్సిస్ని 2 యూనిట్స్ డిస్టెన్స్లో కట్ చేస్తుంది, బిలో ద ఆరిజిన్ అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా y యాక్సిస్ ఉందమ్మా, అండ్ దిస్ ఈజ్ ఆరిజిన్ అని తెలుసు. ఆరిజిన్ బిలో 2 యూనిట్స్ అంటే ఏమవుతుందమ్మా, -2నే కదా. అంటే ఇప్పుడు ఈ లైన్ ఫైండ్ చేసాం మనము, ఈ లైన్కి ప్యారలల్గా ఉండే విధంగా ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. సో ఏమి ఇచ్చారు ఇక్కడ, ఆరిజిన్ కింద 2 యూనిట్స్ డిస్టెన్స్లో y యాక్సిస్ని కట్ చేస్తుంది. అంటే ఇక్కడ y ఇంటర్సెప్ట్ ఏమవుతుంది, -2 అవుతుంది. ఓకేనా, అర్థమైందా. సో చూడండి ఏ విధంగా చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి y = -√3x + 2 అనే లైన్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ లైన్కి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్. సో ప్యారలల్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ప్యారలల్ అన్నారు అంటే రెండిటి యొక్క స్లోపు సేమ్ ఉంటాయి. ప్యారలల్ అంటే మీనింగ్ ఏంటి, సేమ్ స్లోప్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం ఫైండ్ చేయాలో ఆ లైన్కి స్లోప్ కూడా -√3 అవుతుంది. అండ్ ఇంకేమి ఇచ్చారు, ఇట్ కట్స్ y యాక్సిస్ at a distance of 2 units below the origin అని ఇచ్చారు. ఓకే, బిలో ద ఆరిజిన్ అంటే నెగిటివ్ y యాక్సిస్ కదా. అంటే y ఇంటర్సెప్ట్ అనేది ఏమవుతుందమ్మా, y ఇంటర్సెప్ట్ అనేది -2 అవుతుంది. y ఇంటర్సెప్ట్ -2 అవుతుంది. సో ఇక్కడ మనకి స్లోప్ -√3 అని తెలుసు, అండ్ y ఇంటర్సెప్ట్ తెలుసు. సో ఇంటర్సెప్ట్ స్లోప్ ఫామ్ ఏం తెలుసమ్మా మనకి, y = mx + ca కదా. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ ఏమవుతుంది, y = mx + c. దట్ ఎంప్లైస్ y m అంటే -√3, x + c అంటే -2. సో ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఏమైందమ్మా, y = -√3x - 2 అయ్యింది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ త్రూ 0,2 ఏమొచ్చింది, 0,2 ద్వారా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా, y = -√3 × x + 2 వచ్చింది. అండ్ అదేవిధంగా ప్యారలల్ లైన్ ఏమొచ్చింది, ప్యారలల్గా ఉండే లైన్ y = -√3 × x - 2 వచ్చింది.
ఓకేనా? అర్థమైందమ్మా ఏ విధంగా చేశానో? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సైజ్ 9Bలో రోమన్ నెంబర్ 1లో 13th 14th ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. అదేవిధంగా సెకండ్ రోమన్లో 1-2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీ యొక్క డౌట్స్ని టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను. అక్కడ మీ యొక్క డౌట్స్ని మీరు తెలియజేయొచ్చమ్మా. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.